ప్రతి మనుషుల యొక్క స్థితిని ఎరిగి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఒక్కొక్క సంఘముకు విడివిడిగా ఈ కార్యమును తెలియచేయమని చెప్తూ ఉన్నాడు. అన్ని సంఘాలు కలిపి ఒక మాట చెప్పలేదు కదా. 7 సంఘాల్లో 7 వ్యత్యస్తమైనటువంటి విధముగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి అర్థమేంటి? ఆయన మాట్లాడుచున్నప్పుడు గుడ్డికి ఒక మాస్కు ప్రీస్ చేసినట్లు నాలాంటి వాడు ఒకడు దైవజనుడు తన సిద్ధపడినటువంటి మెసేజ్ అందరికి చెప్పేసి ఆశీర్వాదం చెప్పి వెళ్ళిపోయిన ప్రకారము దేవుడు ఎవరితో మాట్లాడరు. ఆయన మాట్లాడుచున్నప్పుడు అది వ్యక్తిగతముగా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి అది కొన్ని వాస్తవాలు తెలియజేసేవాడు. అనగా నేను చెప్పాను, హీఈస్ నాట్ అన్ ఇన్ఫార్మర్ బట్ హీఈస్ అన్ ఇన్ఫార్మెంట్. ఇన్ఫార్మెంట్ అంటే అర్థం ఏంటంటే కొన్ని విషయాలు మనకు తెలియజేసేవాడి కాదు. దర్ ఆర్ మెనీ ఇన్ఫర్మేషన్, దర్ ఆర్ మెనీ ఇన్ఫార్మర్స్. ఈ లోకములో నాకు తెలిసిన కొన్ని విషయాలు, ప్రక్కన వాళ్ళు తెలిసిన కొన్ని విషయాలు, ప్రపంచంలో అందరూ తెలిసిన కొన్ని విషయాలు మనం ఒక్కళ్ళొక్కరికి తెలియజేస్తూ ఉంటాం. అది పెద్ద విషయం కాదు. కానీ దేవుడు అలాగా ఎవరికో తెలిసిన విషయాలు లేకపోతే కొన్ని విషయాలు తెలియజేసేవాడు కాదు. హీఈస్ అన్ ఇన్ఫార్మెంట్. అనగా నీవు తెలుసుకోవలసినటువంటి నీ జీవితంలో వ్యక్తిగతంగా తెలుసుకోవలసిన విషయాలు నీకే తెలియజేసిన వాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక.